మరి ఒక దేవదూత కూడా ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చాడు. మొదటి దూత వెంబడి వచ్చాడు. వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన మహాబబులోను కూలిపోయెను అని చెప్తూ ఉన్నాడు. ఆ దినాల్లో మహాబబులోను సర్వ దేశములను, రాష్ట్రములను అంతా కూడా ఇప్పుడు చూస్తున్న ఈ రాజ్యాలన్నీ కూడా బబులోను కిందనే ఉండింది. బబులోనే ఆ రాజులే పరిపాలించారు. అక్కడే విగ్రహారాధన మొదలైంది. అక్కడే సర్వ పాపములు కూడా వ్యాపించి ఉంటున్నాయి. కాబట్టి వాడు తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించాడు. సమస్త దేశములకు. విగ్రహారాధన అనే ఈ యొక్క మత్తు. అటువంటి బబులోను కూలిపోయెను అని చెప్పాను. అనగా ప్రభు రాజ్యము స్థాపించబడబోతుంది. ఈ బబులోను రాజ్యము, ఈ లోక రాజ్యాలన్నీ కూలిపోయెను అని ప్రభు యొక్క దూత అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. మూడవ దూత 9వ వచనము. ఈ ఇద్దరు దూతల వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందు గాని చేతి మీదనే ఆ ముద్ర వేయించుకుంటే, ఆ క్రూర మృగము అనగా యాంటీ క్రైస్ట్, వాడి పేరున 666వ సంఖ్య, వాడు ఒక ప్రతిమను చేయించుమని ఈ ఫాల్స్ ప్రాఫెట్ బలత్కారం చేసి ప్రతిమను నిలబెడతారు. కాబట్టి తన నొసటయందేమి ఆ ముద్ర వేయించుకున్న ఎడల, లేకపోతే దాని ప్రతిమకు నమస్కారము చేసి తన నొసటి అందే ముద్ర వేయించిన ఎడల, ఏమీ కల్పకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యము వాడు త్రాగును.